హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వ్లాగ్ 2 అనమాట. అంటే మేము కింద తిందామని వచ్చామని చెప్పాను కదా, అందుకని వచ్చాము. కేఎఫ్సీకి వెళ్ళామన్నమాట. అక్కడ ఏమడిగినా లేవు అంటున్నారు. ఎంజీబీలో కేఎఫ్సీ ఎంత వేస్ట్ అంటే అంత వేస్ట్ గైస్. అసలుకి క్వాలిటీ కూడా నాకు అంత నచ్చదనమాట. అండ్ ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు మనకి మెక్డొనాల్డ్స్లో కొత్తగా పెట్టారనమాట. మనం డైరెక్ట్గా వెళ్ళి కౌంటర్ దగ్గర నిలబడాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. మనకి ఒక కూపన్ వచ్చేస్తుంది. ఆ కూపన్ తీసుకెళ్ళి మనం అక్కడ కూర్చుంటే చాలన్నమాట. కౌంటర్లో ఇచ్చేస్తే మనకు వచ్చేస్తుంది అనమాట. చాలా చాలా ఈజీ. అప్పటిలాగా నిలబడి నెంబర్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. అక్కడికి వెళ్ళి కూడా ఆర్డర్ చేయొచ్చు, ఇక్కడ కూడా ఆర్డర్ చేయొచ్చు అనమాట. నేను మీకు మళ్ళీ క్లీన్గా చూపిస్తాను ఎలా చేయాలో. ఇప్పుడైతే తేజ ఆర్డర్ చేస్తున్నాడు. ఇట్లా 2 బోర్డ్స్ ఉంటాయి అనమాట, ఆర్డర్ హీర్ అని. మనం ఎక్కడైనా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మేమైతే చికెన్ బర్గర్ ఆర్డర్ పెడుతున్నాము. ఏదైనా ఒక చికెన్ బర్గర్ ఆర్డర్ పెడదాం అనుకున్నాము. క్యాష్ ఆన్ కూడా ఇక్కడ పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ టోకెన్ నెంబర్ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అక్కడికి వెళ్ళి నెంబర్ చెప్పి కౌంటర్ దగ్గర అక్కడ కూడా పే చేయొచ్చు అనమాట. ఇప్పుడు మేము నేను చికెన్ బర్గర్ తిన్నామని చెప్పి చికెన్ బర్గర్ చూస్తున్నాం అనమాట. చికెన్ బర్గర్ని ఏది కావాలనుకుంటున్నారో అది క్లిక్ చేసుకున్నారా, ఓన్లీ ఐటెం కావాలి అని క్లిక్ చేసుకోవాలి. మీకు ఐటెం పాటు ఇంకేమైనా కావాలంటే అది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నారా, చెక్అవుట్కి వెళ్ళిపోయామండి డైరెక్ట్గా. మనం అక్కడ పే హియర్ అండ్ పే కౌంటర్ ఉంటుంది అనమాట. మేము పే కౌంటర్ పెట్టుకున్నాము, ఇలా పే చేసామన్నమాట. ఇక్కడ మాకు వచ్చి 28 నెంబర్ ఇచ్చారు. ఇది బ్యాక్ వచ్చేస్తుంది. మనం కార్డ్తో పే చేయాలన్నా కింద కార్డ్తో పే చేయాల్సింది అది కూడా ఉంటుందన్నమాట. ఇక్కడైతే మను జాను వాళ్ళు ఆల్రెడీ సిట్టింగ్ కూర్చేసుకున్నారు. ఇప్పుడైతే మీరు వ్లాగ్ అంతా ఫుల్గా చూడండి. మను జాను హాయ్ చెప్పండి. హాయ్ చెప్పు. మను మను హాయ్ చెప్పువా. హాయ్ 43. ఇప్పుడైతే ఇక్కడ మేమైతే చికెన్ ఆర్డర్ ఇచ్చామన్నమాట. తేజ తిండు కాబట్టి ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ కోక్ వచ్చి తేజకి. అండ్ చికెన్లో వచ్చి 2 వింగ్స్, 2 ఫ్రైడ్ పీసెస్ అండ్ నార్మల్వి వింగ్స్లోని ఇంకో మోడల్ అనమాట. అవి మొత్తం మాకు 438కి 448కి వచ్చాయన్నమాట. జిఎస్టీ పాటు 500 పడింది. అండ్ దాంతోపాటు వీళ్ళు 59 రూపీస్కి ఇవి వచ్చాయన్నమాట ఫ్రైస్. దానికి కోక్ కూడా వచ్చింది. అందుకని చెప్పి అది ఆర్డర్ చేశాము. ఇప్పుడైతే పిల్లలకి ఇక్కడ మెక్డొనాల్డ్స్లో ఇలా పెడుతున్నారనమాట. వాళ్ళిద్దరు చాలా చిన్న ఫేసెస్ కదా, వాళ్ళిద్దరికి చాలా లూజ్ అయింది. అది తీసుకొని తేజ పెట్టుకున్నాడు. మా జాను అయితే చాలా చాలా ఎగ్జైటెడ్ ఉంది. మా మను ఇంకా చెప్పలేం. వాళ్ళకి చాలా ఇష్టం అనమాట బయట ఇలా తిరగడం. మన డాడీ బల్లె పెట్టుకున్నాడు కదా. మనుని అస్సలకి ఆడించలేదనమాట. వీక్ డేస్లో కాకుండా నార్మల్ డేస్లో వస్తేనే ఆడిస్తారంట. అది కూడా ఏజ్ ప్రకారం బట్టి వస్తే. అండ్ ఇప్పుడైతే మేము మెక్డొనాల్డ్స్లో ఏం తిన్నామో చూసారు కదా, బర్గర్ అండ్ చికెన్ కొంచెం తిన్నాము. అండ్ ఇప్పుడు ఇది తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడైతే ఇది ఎక్కుతారంట. దానికి కూడా మనుకు లేదని చెప్తారు అక్కడ వాళ్ళు. సరిపోద్ది. చల్లగా గాలి కొట్టింది గైస్. ఈరోజు మేము ఏం చేయలేదు తెలుసా, కాళ్ళ నొప్పులు లాగు మా అక్కకి ఏం చేయలే. మనుని పాప అన్నిట్లో ఆడిపించాము, కానీ నార్మల్గా ఏమి మనీ కట్టకుండా ఆడిపించాము. అండ్ జాను వచ్చి లోపల పోయి ఆడుకొని వచ్చింది. 30 మినిట్సే. వీకెండ్స్లో ఎవ్వరు రావద్దు గైస్. నార్మల్ డేస్లో ఏదన్నా మీకు సెలవు దొరికితే రండి, లేకపోతే రావద్దు. కాంబో రైడ్ అది. మన బెల్ట్ అని మన గట్టి పట్టుకోనా, సరేనా? హ్యాండిల్ పట్టుకో అప్ప. సూపర్. బాయ్ మను. బాయ్. వస్తుంది రాని. ఇక్కడ బాగా వస్తుంది తేజు. హాయ్ మను. మను బాయ్ అమ్మా. నాకు ఇప్పుడు ఐడియా
పోయినసారి మామూలుగా పెట్టారు అనుకున్నా నేను కూడా దాని నోట్లో నుంచి వస్తారంట. బాయ్ జాను. మను బాయ్ మను. బాగుందా? సమ్మగా నిద్ర వచ్చేస్తుంది. ఇప్పుడైతే బయట ఒక 5 గేమ్స్ ఉంటాయి గైస్. అట్లా తిరుగుతుంది కదా, రంగులు రాట్నం ఉంటుంది, ఇలా డక్తో తిరిగేది ఉంటుంది, ఒక రోబోట్ మీద ఎక్కేది ఉంటుంది, అండ్ ట్రైన్ అండ్ వచ్చి బస్సు ఉంటుంది అనమాట. ఇవన్నీ మనకి మన కార్డులో అక్కడ కౌంటర్ ఇచ్చి ఉంటారు, బయటే కౌంటర్ ఉంటుంది అనమాట. కౌంటర్ దగ్గరికి వెళ్ళామా మనం ఏమేమి గేమ్స్ ఆడాలనుకుంటే మన కార్డు అడుగుతారు. మనం గేమ్స్ కార్డు ఉంటుంది కదా మనకి, ఆ కార్డు ఇచ్చామంటే మనకి పాయింట్స్లో కట్ అవుతూ వస్తుందన్నమాట. మన 1000 రూపీస్ అలా రీఫిల్ చేసుకుంటూ ఉండాలి. ఆ కార్డులోనే మనకి ఎంతెంత మనీ అవి కట్ అవుతూ ఉంటాయి. తేజ అయితే ముందు 5 టోకన్స్ తీసుకొచ్చేసారనమాట. ఇద్దరికి 5 టోకన్స్, సో మొత్తం 10 టోకన్స్ అనమాట. ఇప్పుడు మనం కానీ ఏ గేమ్ అయినా ఆడలేదనుకోండి, ఆ టోకన్ తీసుకెళ్ళి మళ్ళీ కౌంటర్ దగ్గర ఇచ్చేసామనుకోండి, మన మనీ వచ్చి మన కార్డులో మళ్ళీ రిటర్న్ పడిపోతాయి అన్నమాట. మనం ఏమేమి ఆడుకోవచ్చు. ఫస్ట్ అయితే అన్నీ తీసుకొచ్చాడు తేజ. కాకపోతే మళ్ళీ ఏం చేశాడంటే 3 గేమ్స్ ఆడారనమాట వీళ్ళు, చాలు అని చెప్పి మిగతా రిటర్న్ ఇచ్చేసాడు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆడుకుంటారులే. ఈ రోజుకి చాలా లేట్ అయిపోయింది అనమాట, మేము ఎప్పుడో వచ్చాము, చాలా లేట్ అయిపోయింది. నార్మల్గా వచ్చి 5:30 6:30 పైన ఆన్ చేస్తారనమాట బయట గేమ్స్. ఆ రోజు సండే కాబట్టి రోజు మనకు 3కే స్టార్ట్ చేశారనమాట. 3 నుంచి బయట గేమ్స్ అన్నీ స్టార్ట్ అయి ఉన్నాయి. అండ్ తేజ ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ పిల్లలు ఏం చేస్తున్నారు, ఒకరొకరు సపరేట్గా వెళ్తున్నారని చెప్పి తను ఏం చేయాలి, ఇద్దరు ఒకేసారి కలిసి వెళ్ళాలని చెప్పి వాళ్ళిద్దరిని ముందుది పంపించేసి వాళ్ళిద్దరిని స్టాప్ చేసి పంపిద్దాం అనుకుంటున్నారు. అందుకే ఇప్పుడు దీన్ని స్టాప్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు దీన్ని స్టాప్ చేస్తే ఏమైందంటే అసలు వాళ్ళ వెనకాల కదలలేదనమాట. ఎందుకు కదలలే అంటే వాటర్ ఫ్లో ఆగిపోతుంది, ఒకటి ఆపితే వేరేది కదలడం లేదు. అందుకని చెప్పి మళ్ళీ వదిలేయాల్సి వచ్చింది. లాస్ట్కి ఎలాగైనా పట్టుకున్నాను అనమాట, ఇద్దరిని కరెక్ట్గా పెట్టించి పంపించాడు. అండ్ మా జాను చూడండి ఇక్కడ ఏం చేస్తుందో. ఒకరిని కానీ ఆపామంటే టోటల్ 3 డక్స్ ఆగిపోతుంది అనమాట. దానికి కూడా పక్కన మోటర్ ఉంటుంది గైస్, ఆ వాటర్ అట్లా ఫ్లో కావడానికి ఆపేస్తారు. 1 మినిట్ టైం ఉంటుంది. ఆ రోజు అయితే కొంచెం ఎక్కువసేపు తిప్పారు, ఎవరు రాలేదనమాట అప్పటికి, అందుకని కొంచెం ఎక్కువసేపు తిప్పారనమాట. 1.5 మినిట్ 2 మినిట్స్ ఏమో తిరిగారు. మా మను అయితే అస్సలు తిరగలేదు. అండ్ వ్లాగ్ 1 అయితే మా మను ఎన్నిసార్లు చూసిందో నా అసలు చెప్పలేను గైస్, అంత బాగా చూసింది. ఇక్కడ చూసారా మా జాను లాస్ట్కి ఎలాగైనా ఇద్దరిని ఒకేసారి తీసుకెళ్ళడానికి మా జాను చాలా చాలా ట్రై చేసింది. లాస్ట్కి అయితే వెళ్తున్నారు. మా తేజ అయితే చాలా హ్యాపీ అనమాట. ఇలాగ మీరు ఈవినింగ్ టైమ్స్ రావచ్చు. పైన గేమ్స్ ఉంటాయి కదా, వాటికన్నా కింద ఇలా ఉంటాయన్నమాట. ఈ గేమ్ చాలా చాలా బెటర్ గైస్. వాటి మీద మనీ కానీ పిల్లలు ఎంజాయ్ చేయడానికి కూడా కింద అవుట్డోర్ గేమ్స్ ఉంటాయి కదా, అవి చాలా చాలా బాగుంటాయి. డెఫినెట్గా ఇవి ట్రై చేయండి ఇండోర్ గేమ్స్ కన్నా. నెక్స్ట్ వచ్చి బస్ ఎక్కారు. నేను జానుకి చెప్తూనే ఉన్నాను అక్కడ రోబోట్ ఉంది అది ఎక్కమని. బస్ అని ఎక్కిందనమాట ఫస్ట్. అండ్ బస్లో పైకి వెళ్ళి కూర్చోవాలని జాను, మను కూడా పైకి వెళ్ళాలని వాళ్ళు అలౌ చేయలేదనమాట. చిన్నపిల్ల కదా కొంచెం పైకి వద్దు, అమ్మాయి ఒకటే కూర్చోబెట్టమని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మా మను ఏమో అస్సలకి వినడం లేదు, ఏడుస్తుంది. అందువల్ల జానుని కూడా తీసుకోవాల్సి వచ్చిందనమాట, కిందే కూర్చోబెట్టుకోవాల్సి వచ్చింది. నేను పైన కూర్చోబెట్టి పట్టుకుంటానన్నా కానీ వాళ్ళు ఒప్పుకోలేదనమాట, పడిపోతారని చెప్పి. అండ్ మా జానుని కూడా కిందకి పిలిపించాము. దానికేమో ఎంతసేపు పైన ఉండాలి, పైనుంచి బాయ్ చెప్పాలని జాను చెప్తుందనమాట. ఈ మను అస్సలు వినడం లేదు. అన్న వచ్చి ఏం చెప్తున్నానంటే, నెక్స్ట్ ట్రిప్లో కావాలంటే తీసుకువెళ్తానులే నిన్ను, నువ్వు కిందకు వచ్చేసి పాప ఏడుస్తుందని చెప్తున్నారనమాట. అందుకని చెప్పి ఇంకా స్టార్ట్ చేయలేదు, అక్కడే చాలా లేట్ అయిపోయిందనమాట. అస్సలకి వినదు మా మను, ఒకటి అనుకుందంటే అదే జరగాలి. పాపం జానునే కాంప్రమైజ్ అవ్వాలన్నమాట లాస్ట్కి. అప్పుడు మా జాను అయితే పెద్దమ్మ పెద్దమ్మ అని అరుస్తూ ఉందనమాట. మా
పెద్దమ్మ దగ్గర అద్దాలు పెట్టున్నారనమాట. ఇందాక ఇచ్చారు కదా మెక్డొనాల్డ్స్లో అద్దాలు కావాలని చెప్పి తనకి వీడియోలో అద్దాలు పెట్టుకున్నట్టు రావాలంట. దానికోసం అయితే చాలా చాలా వెయిట్ చేసింది. మేము మరిస్తే గొమ్మగైపోయింది అనమాట లాస్ట్కి. ఇప్పుడైతే స్టార్ట్ అయింది. ఇది లండన్ డబల్ డెక్కర్ బస్ అనమాట. అండ్ ఈ బస్సు ఎక్కడం ఎందుకు వీళ్ళకి అంత ఇష్టమో నాకైతే అర్థం కాదు. నార్మల్ బస్సు ఎక్కినట్టే ఉంది. అండ్ దీన్ని బట్టి రోబోట్ ఉందనమాట, దాన్ని ఎక్కమని చెప్పాను నేను. తేజ ఏం చేశాను, లాస్ట్కి ఆ రోబో అస్సలకి ఎక్కించలేదనమాట. మా జాను ఏడ్చింది కూడా చెప్పాలంటే. బాయ్ జాను. అంత త్వరగా పెదమ్మ ఆడ కూర్చొని ఉంది, నువ్వు చూడు గమ్ముగా ఆడ కూర్చొని ఉంది, నీకెందుకు. ఏనా మా హర్షి జాను కూర్చో గమ్ముగా. ఫోటోస్ తీసుకోవడానికి బాగుంటుంది. ఫస్ట్ టైం అనమాట ఈ పార్క్ రావడం. ఎంత గ్రీన్గా చాలా చాలా బాగుంది. వాళ్ళు చూడాలి ఎంజాయ్మెంట్. ఇరిగిపోయానంట అన్నీ. ఇప్పుడైతే నేను స్పందనకు వచ్చి చిల్డ్రన్స్ పార్క్ తీసుకువెళ్తాం. తేజ నువ్వు వెళ్ళిపో ఇంటికి, పిల్లకాయలు మేము చిల్డ్రన్స్ పార్క్ తీసుకువెళ్ళి మేము వస్తామంటే అది చిల్డ్రన్స్ పార్క్ ఎందుకు అవసరం లేదు, ఇక్కడ ఒక పార్క్ ఉందని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చానమాట. ఇక్కడైతే చాలా చాలా గ్రీనీగా చాలా బాగుంది, చాలా స్పేషియస్గా ఉంది పిల్లలు ఆడుకోవడానికి. కాకపోతే ఇక్కడ పిల్లలు ఆడుకునే వస్తువులు ఉన్నాయి కదా మొత్తం విరిగిపోయి ఉన్నాయన్నమాట. చాలా హైట్ ఉన్నాయి, చిన్న చిన్న పిల్లలు ఆడలేరు. జాను అంత ఏజ్ వాళ్ళు ఆడొచ్చు కానీ మను ఏజ్ వాళ్ళు ఆడలేరు. అక్కడ కూర్చొని మాత్రం రెస్ట్ తీసుకోవడానికి వాకింగ్ చేయడానికి మాత్రం చాలా చాలా బాగుంది. పెద్దవాళ్ళకి మెయిన్గా ఎక్సర్సైజ్కి కూడా చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి మాత్రం ఏముందంటే చూడడానికి బాగుందని అనిపిస్తుంది కదా మీకు, దాన్ని ఎక్కేది అక్కడ నుంచి జారేది మొత్తం విరిగిపోయి ఉన్నాయన్నమాట. ఇక్కడైతే మా మనుని ఉయ్యాలు ఊపిస్తున్నాను, దానికి ఉయ్యాలు ఊడడం చాలా ఇష్టం. మా ఇంట్లో కూడా ఉంటుంది అనమాట ఒక ఉయ్యాల. కాకపోతే ఇట్లాంటి ప్లేస్లో ఆడడం అంటే మా మను చాలా ఇష్టం అనమాట. మా జానుకి అయితే పిచ్చి. చూసారంటే బ్యాక్గ్రౌండ్లో ఏం చేస్తుందో చూడండి ఒక్కసారి వెళ్ళి చూడండి. ఆ అద్దాలు అసలు వదలలేదనమాట. తేజ కోపం వచ్చి అద్దాలు చించి పడేసాడనమాట. అంత చిరాకు పుట్టిస్తుంది అనమాట మా జాను. అండ్ పెద్దవాళ్ళు ఎక్సర్సైజ్ చేయడానికి అనమాట వెనకాల ఉన్నవన్నీ. ఇప్పుడైతే మా తేజ కూడా ఊగుతున్నాడు, చిన్న పిల్లోడు అనమాట. ఇట్లా చిన్న చిన్న పిల్లలు ఆడేవి పెద్దవాళ్ళు ఆడేవన్నీ పోయి ఉంటాయి నాకు తెలిసి. మేము వెళ్ళేటప్పుడు కొంతమంది వచ్చారన్నమాట పెద్ద పెద్దవాళ్ళు, వాళ్ళు కూడా ఆ ఉయ్యాలు ఊగడము, ఆ జారే బండి జారడం ఇలా చేస్తున్నారు. అలా చేస్తే పిల్లల వస్తువులు ఎలా ఉంటాయి, ఇరిగిపోతాయి కదా. అందులో అక్కడ ఇనుపవన్నమాట అవన్నీ. అందుకని చెప్పి నేనేం చేశాను అంటే కింద డౌన్ కూడా చాలా పెద్ద డౌన్ ఉందన్నమాట. అక్కడ నుంచి పడ్డాదంటే నడు విరిగిపోతుంది పిల్లకాయలకి. పెద్ద పిల్లకాయలు అయితే లేసేస్తారు, చిన్న పిల్లకాయలు లేసారు కదా. అందుకని చెప్పి నేను మా జానుని నేనే జారిపిస్తున్నాను మనుని. మా జాను నన్ను కూడా జారిపించమంటుంది. నేను మనునే మొయ్యలేకున్నాను, అసలు అంత వెయిట్ ఏ ఉండదు అనమాట. మను నా వల్ల కావడం లేదు జాను, నేను మొయ్యలేను, కావాలంటే డాడీని అడుగు జారిపిస్తాడని చెప్తున్నాను. తనేమో ఇసుకలో ఆడుకుంటాను ఒకటే గొడవ అనమాట. నేనైతే మనోని ఇట్లా ఆడిపిస్తున్నాను. అప్పటికే నేనే ఎగ్జాస్ట్ అయిపోయాను అనమాట. నేను ఎంతసేపు బయట తిరగలేను గైస్, మెయిన్గా కాళ్ళ నొప్పులు వచ్చేస్తే నడుము నొప్పి వస్తుంది అనమాట. అప్పుడే ముసలిదాన్ని అయిపోయిన అనిపిస్తుంది. ఇప్పుడైతే అన్నీ ఇక్కడ ఎగిపోయి ఉన్నాయని చెప్పి మేము వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. అండ్ ఇక్కడైతే కొంచెం సేపు గడ్డిలో కూర్చున్నాను. నేను ఒక షార్ట్ కూడా తీసుంటాను, మీరు చూడండి.
మన టచ్ మీ నాట్ ప్లాన్స్ని చూపించుంటాను. అండ్ ఇప్పుడైతే ఈ లొకేషన్ చాలా చాలా బాగుందనమాట. ఫోటో తీస్తానని చెప్పి తేజ వాళ్ళు నిలబడమని చెప్పాను. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇప్పుడైతే నేను జాను ఫోటో తీసుకుందాం అనుకుంటున్నాము. అందరు పక్కన వెళ్తున్నారు కదా, వెళ్ళిన తర్వాత ఒక ఫోటో తీసుకుందాము. ఆ లొకేషన్ అంటే చాలా బాగుందనమాట. ఫోటో చాలా బాగా వచ్చింది. మీకు నేను చూపిస్తాను, నా పోస్ట్లో పెడతానమాట ఫొటోస్. అక్కడ ఏరియాలో సైడ్ ట్రీస్ చాలా బాగున్నాయి అనమాట. మను వచ్చి బయటకు వెళ్ళాలని ఏడుస్తుంటే అందుకని కొంచెం ఎగరేసాను అనమాట. దానికి చాలా ఇష్టం అలా చేస్తే. నేను ఎప్పుడు ఎగరేయను, ఎప్పుడైనా ఒక్కసారి చిన్నగా నేను పట్టుకుంటానులేండి. మీరు నన్ను కామెంట్స్లో వేసుకోవద్దు, ఓకేనా? ఇప్పుడైతే ఆడుకోవడానికి ఏమీ లేవు. ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంటికి వెళ్ళిన బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. స్టే ట్యూన్ గైస్. బాయ్ చెప్పమను. చూడండి నిలబడుకొని వస్తుంది అనమాట.